హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో గ్రామ వార్డు సచివాలయంలో మనకి జాబ్ నోటిఫికేషన్ ఉందని చెప్పి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 1294 అయితే పోస్టులు ఉన్నాయి. కేవలం 10వ తరగతి చదివిన వారికి ఈ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. మనకి ఈ జాబ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 26 జిల్లాలో అయితే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసలు ఆ వివరాలు ఏంటో చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గ్రామ మరియు వార్డు సచివాలయం పరిధిలో ఆశా వర్కర్ ఖాళీలలో భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం 1294 పోస్టులు ఇందులో ఉన్నాయి. కేవలం 10వ తరగతి అర్హత కలిగి ఉండి తెలుగు చదవడం రాయడం వచ్చిన వారికి ఈ పోస్టులు అవకాశం కల్పిస్తారు. కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది. వయసు వచ్చేసి 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నారండి. సో మీకు ఈ పూర్తి వివరాలు తెలియజేయ ముందుగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ జాబ్ యొక్క పోస్ట్ వివరాలంటే నేను చెప్తానండి. మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారైతే విడుదల చేశారు. ఇందులో మనకి 1294 ఆశా వర్కర్ ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏజ్ లిమిట్, శాలరీ గురించి చెప్తాను. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలి. సో ఈ పోస్ట్కి మీరు కనుక ఎంపిక అయితే శాలరీ వచ్చేసి 11,500 రూపాయలు చెల్లిస్తారు. ఇతర ఎటువంటి అలవెన్సెస్ అయితే మీకు బెనిఫిట్స్ అయితే ఉండవని చెప్పి చెప్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి? ఆశా వర్కర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మహిళలు మాత్రమే మీకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. సొంత గ్రామంలో వారికి అక్కడ ఖాళీలుంటే అవకాశాన్ని కల్పిస్తారు. తెలుగు మాట్లాడడం, చదవడం తెలిసిన వారు ఉండాలి. దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదండి, అందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఆశా వర్కర్ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ 10th క్లాస్ మెమో, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రము, అలాగే వివాహమైన వారైతే మ్యారేజ్ సర్టిఫికేటు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అలాగే భర్త మరణించిన వారు అయితే కనుక డెత్ సర్టిఫికేట్ ఉండాలి. సో అలాగే మనకి ఈ అప్లై చేసుకోవడానికి డేట్స్ ఏంటి అంటే ఆశా వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మనకి జూన్ 18, 2025 నుంచి జూన్ 30, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారండి. సో జూన్ 30 లోపు మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని అన్ని వివరాలు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. సో మీరు ఇది జిల్లాల వారీగా వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అండి. సో ఇది 10th క్లాస్ బేస్ చేసుకొని మనకి ఏపీ ప్రభుత్వం వారు అందిస్తున్న జాబ్ యొక్క అవకాశము. సో మీకు ఈ అవకాశం ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ని, అప్లికేషన్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.